అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. గనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గ్రంథులు వేయినట్లు గంతులు వేయుదురు. ఈ యొక్క వచనంలో ఈ దినం మనకు అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును అనేటువంటి మాటను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఈ యొక్క ఆరోగ్యం అనేది మనకు రెండు విధాలుగా ఉన్నది. శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యం, ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం. శరీరానికి ఎలాగైతే అనారోగ్యం అనేది కలుగుతున్నదో ఆత్మకు కూడా అలాగే అనారోగ్యం అనేది కలిగేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. అయితే శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యానికి మనము దినదినము దానికి అవసరమైనటువంటి ఆహారం మనము అందిస్తూ ఆ యొక్క ఆరోగ్యం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం మనం కలిగి ఉండాలంటే, ఆత్మీయంగా మనం పుష్టిగా ఉండాలి అంటే ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం కూడా మనకు దినదినము అవసరమై ఉంటున్నదనమాట. అందుకనే మనము దినదినము దేవుని యొక్క వాక్య ధ్యానము కలిగి, దేవుని సన్నిధిలో గడుపుచు, ప్రార్థనా జీవితం కలిగి, దేవునితో సహవాసం కలిగినటువంటి అనుభవం, దేవుని సన్నిధిని అనుభవించేటువంటి అనుభవం కలిగి ఉన్నప్పుడు మన యొక్క ఆత్మ కూడా ఆరోగ్యం కలిగి ఉండేదిగా ఉంటుందన్నమాట. మనకు ఆహారం తినటానికి కొన్ని సమయాల్లో ఇష్టం ఉండదు. అవి ఏ సమయాలంటే మనము అనారోగ్యం కలిగి ఉన్నప్పుడు మనకు ఆహారం తినాలని అనిపించదు. అది శరీర సంబంధమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనది కావచ్చు. ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి అనారోగ్యం గుండా మనము వెళ్తూ ఉన్నప్పటికీ కూడా, ఉదాహరణకు మనకు జ్వరం వచ్చినప్పుడు నోరంతా చేదుగా అనిపించి ఈ యొక్క ఆహారం తినటానికి మనం ఇష్టపడం. అలాగే ఆత్మకు సంబంధమైనటువంటి రోగం, ఈ యొక్క పాప రోగం అనేది మనలో ఉన్నప్పుడు కూడా వాక్యం వినటానికి కానీ, వాక్యం చదవటానికి కానీ, ప్రార్థించటానికి కానీ, దేవుని సన్నిధిని అనుభవించటానికి కానీ, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయటానికి కానీ మనకు ఇష్టం ఉండదనమాట. ఇలాంటి వ్యక్తుల్లో ఈ పాప రోగం ఉన్నదని, ఈ యొక్క అనారోగ్యానికి వారు గురయ్యారని మనము గుర్తించవచ్చు అనమాట. అంటే దేవుని యొక్క రెక్కల కింద ఆరోగ్యం ఉంది. అయితే దేవుని యొక్క రెక్కల క్రింద నీవు లేకపోతే నీవు అనారోగ్యానికి గురయ్యేటువంటి దానవుగా ఉంటావు అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకి తెలియజేసేది ఏంటంటే, దినదినము నీ యొక్క ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ, పాప రోగము నీలోనికి వస్తూ ఉన్నప్పుడు దానిని నీవు ఆహ్వానించకుండా ఆపివేస్తూ, దాన్ని త్రోసివేస్తూ, పాపము యొద్ద నుండి నీవు పారిపోతూ, దాన్ని నీలోనికి రానియకుండా నీవు భద్రం చేసుకుంటూ, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీవు కాపాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా నీవు దినదినము దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆహారాన్ని తీసుకోవటానికి ఇష్టపడేటువంటి దానవుగా ఉంటావు. తద్వారా నీవు ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండేటువంటి వాడవుగా ఉంటావు. శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా అవసరమే. ఎందుకంటే దినదినం మనం ఏం చేయాలి? మంచి ఆహారము తీసుకొని మంచిగా మనం ఉంటేనే కదా ఇతరులకు దేవుని గురించి చెప్పగలుగుతాము, ఇతరులకు దేవుని గురించి మనము సాక్ష్యం ఇవ్వగలుగుతామన్నమాట. కాబట్టి ఆరోగ్యం అనేది అది శరీర సంబంధమైనదైనా లేకపోతే ఆత్మ సంబంధమైనదైనా రెండు మనకు ప్రాముఖ్యమైనవే. రెండు మన యొక్క జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని పనిని మనము చేయగలుగుతాం. శరీరం బలహీనమైపోయి ఆత్మ బలంగా ఉన్నా కూడా మనము లేచి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి మనము దేవుని గురించి చెప్పలేము. గనక రెండు రకాలైనటువంటి ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ రెండు రకాల ఆరోగ్యం మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొక్క రెక్కల క్రింద దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన నీకు నాకు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఇష్టంగానే ఉంటుంది. ఎవరండి అనారోగ్యంగా ఉండటానికి ఇష్టపడేటువంటి వారు? రోజు మందులు మింగుతూ, టాబ్లెట్స్ వేసుకుంటూ, ఆయా టానికులు తాక్కుంటూ ఇలా ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదన్నమాట. ఉదాహరణకు చూసినట్లయితే మంచాన పడ్డవారైతేనేమి, లేకపోతే ఏదైనా అనారోగ్య రీత్యా మరి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి వారైతేనేమి ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా
అనేటువంటి ఆలోచనే కలిగి ఉంటారు. కానీ ఈ హాస్పిటల్లోనే ఇంకా 10 రోజులు ఉందాం, ఇంకా 20 రోజులు ఉంటే బాగుంటుంది, బెడ్ మీద హాయిగా పడుకుంటున్నాను అనేటువంటి ఆలోచన ఎవరికీ ఉండదనమాట. ఖచ్చితంగా ఆ యొక్క అనారోగ్యం నుండి మనము ఆరోగ్యకరంగా జీవించి చక్కగా అందరి వలె నడవాలి, అందరి వలె మనము మన పనులు మనం చేసుకోవాలి, ఎవరో మనకు వచ్చి చేసే విధంగా మన యొక్క జీవితం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం అనుకుంటూ ఉంటాం. ఇది అందరికీ సహజం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆరోగ్యం ఆయన రెక్కల క్రింద మనం పొందాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి అనేదే ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఇక్కడ రెండవ వచనంలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. దేవుని నామమందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికే ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం వస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు ఈ దినమున తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే మన జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా అనేదే ఈ దినం మనకు దేవుడు వేసేటువంటి ప్రశ్న అన్నమాట. దేవుని యందలి భయభక్తులు, భయము భక్తి. భయభక్తులు అంటే భయము భక్తి. దేవుని యందలి భయం ఉన్నదా? దేవుని యందలి భక్తి నీకున్నదా? అసలు దేవుని యందలి భయం అంటే ఏమిటి? దేవుని యందలి భక్తి అంటే ఏమిటి? మనము ఇంతకుముందు దినాల్లో మనము దేవుని యందలి భయభక్తి అంటే ఒక తలంపును చూస్తూ వచ్చాం. హృదయపూర్వకంగా ఎవరైతే పాపం చేస్తారో వారు దేవుని యందుక భయము లేనటువంటి వారని, తర్వాత నిజమైనటువంటి భక్తి దిక్కులేని వారి విషయంలో, తర్వాత విధవరాండ్ల విషయంలో ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తమను తాము కాపాడుకొనుటే నిజమైన భక్తి అని, ఈ రెండు మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారంగా ఉంటామని, తద్వారా మనము అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, మన కొరకు ఆశీర్వాదం దాచి ఉంచబడిందని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ వచ్చాం. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే ఏది తక్కువ కాదనేటువంటి విషయాన్ని కూడా ఆ దినాన మనము చూస్తూ వచ్చాం. అయితే ఈ దినం కూడా దేవుని యందలి భయము భక్తి అంటే ఏంటి అనేది రెండవ తలంపుగా మనము చూస్తామన్నమాట. దేవుని యొక్క వాక్యంలో దేవుని భయం గురించి ఎక్కడ రాయబడి ఉంది, దేవుని యొక్క భయం కలిగి ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది మనం చూసినట్లయితే, ఆది కాండము 20వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. ఇక్కడ అబ్రహాము ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు, ఒక స్థలం గురించి చెప్తూ ఉంటున్నాడు. ఆ స్థలంలో ఏంటంట, దేవుని యొక్క భయం అనేది లేదంట. అయితే ఈ స్థలం ఏ స్థలం అంటే 20వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. ఇక్కడ అబ్రహాము తన యొక్క యాత్రా జీవితంలో దేవుడు తనకు ఇవ్వబోయేటువంటి ఆ యొక్క కనాను దేశంనకు ప్రయాణము కొనసాగిస్తున్నటువంటి ఆ సమయంలో, తన యాత్రికుడుగా ఉన్నటువంటి సమయంలో గెరారు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనము చూడవచ్చు. ఆ యొక్క గెరారు అనేటువంటి ప్రాంతంలో దేవుని యొక్క భయము లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అబ్రహాము తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వారు దేవుని యొక్క భయం లేదు అని అబ్రహాము చెప్పడానికి గల కారణాలు ఏంటివి అంటే, వారి జీవితాల్లో అక్కడ ఉండేటువంటి మనుషుల ప్రవర్తన, అక్కడ ఉండేటువంటి మనుషుల జీవితం ఎలా ఉంది, వారు ఏ లక్షణాన్ని బట్టి వారు దేవుని భయం లేదను అనేటువంటి విషయాన్ని అబ్రహాము నిర్ధారిస్తూ ఉన్నాడు అనేది మనము చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో ఇదే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఈ గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు ప్రవర్తించినటువంటి తీరును బట్టి మనము అక్కడి మనుషులు ఎలాంటి వాళ్ళో, వారి యొక్క ఆ యొక్క ప్రవర్తన ఎలాంటిదో దాన్ని బట్టి దేవుని భయం అక్కడ లేదు అనేటువంటి విషయాన్ని అబ్రహాము ఎలా చెప్పగలిగాడో మనము ఇప్పుడు కొన్ని విషయాలు చూస్తాము. ఆది కాండము 26వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము మనం చూసినట్లయితే, ఎక్కడైతే అబ్రహాము ఉన్నాడో గెరారు ప్రాంతంలో అదే ప్రాంతానికి ఇస్సాకు కూడా వచ్చాడు. అప్పుడు ఇస్సాకు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి మనుషులు ఇస్సాకు పట్ల ఎలాగూ ప్రవర్తించారో ఇక్కడ ఈ 2 వచనాల్లో చెప్పబడ్డాయన్నమాట. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనక వారు తనతో కలహించినందున అతడు
ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి షిత్నా అను పేరు పెట్టెను. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అంటే దేవుని యొక్క భయము లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నదనమాట. మొట్టమొదటిది కలహించటం, రెండవది జగడమాడటం. మనము కలహించేటువంటి స్వభావము, జగడమాడేటువంటి స్వభావం, అంటే గొడవ పడేటువంటి స్వభావం, ఎప్పుడూ ఎదుటివారి మీద ఎప్పుడెప్పుడు గొడవ పడదామా అనేటువంటి ఆలోచన కలిగి ఉండేటువంటి ఆ యొక్క స్వభావం నీ జీవితంలో నా జీవితంలో కలిగి ఉన్నట్లయితే ఈ గెరారు ప్రాంతస్తులలో దేవుని యొక్క భయము లేనటువంటి విధంగా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క భయం లేదు అని చెప్పుకోవచ్చు. అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకి దినమున తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఇస్సాకు చాలా ఉత్తముడు అనమాట. ఇస్సాకు తన యొక్క జీవితంలో అసలు అక్కడ గొడవ జరిగింది, కానీ గొడవ పడటానికి అక్కడ ఏ అవకాశం లేదు. అసలు ఇస్సాకుది ఏది తప్పు లేదనమాట. తన తప్పు లేనప్పుడు తను వాదించవచ్చు, తను తిరిగి మాట్లాడవచ్చు, కానీ అక్కడ ఏం మాట్లాడటం లేదనమాట. వారు జగడమాడుతూ ఉంటే పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు, వారు కలహిస్తూ ఉంటే పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. అంటే ఇస్సాకు తన యొక్క జీవితంలో జగడము, కలహము వాటిని ప్రేమించేటువంటి వాడుగా కాకుండా జగడాన్ని, కలహాన్ని ద్వేషిస్తూ దేవుని సన్నిధిలో దేవుని భయము కలిగినటువంటి వాడు గనుక అలాగున ప్రవర్తిస్తూ వచ్చాడు. అయితే గెరారు మనుషులు ఇలాంటి కలహము, జగడాలు అనేటువంటి ఆ యొక్క లక్షణాలు కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి వారి జీవితాల్లో దేవుని భయం లేదు అనేటువంటి విషయాన్ని అబ్రహాము నిర్ధారించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మన జీవితాల్లో దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందలి భయము అంటే కలహము లేకపోతే జగడము అనేది మన జీవితంలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఈ దినాన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మరి భక్తి అంటే ఏంటి, భక్తి కలిగి ఉండాలంటే మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనం ఇంకొక తలంపును చూసినట్లయితే, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. భక్తి లేనటువంటి జీవితమే భక్తిహీనత అనేటువంటి జీవితం. ఇక్కడ భక్తిహీనుడై నా దేవుని విడిచిన వాడను కాను అంటూ ఉన్నాడు. అంటే భక్తి లేనటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి జీవితమే భక్తి లేనటువంటి జీవితం. మరి భక్తి కలిగినటువంటి జీవితం అంటే దేవుని హత్తుకొని ఉండేటువంటి జీవితమే భక్తి కలిగినటువంటి జీవితం. అంటే దేవుని యందలి భయము, భక్తిని గురించి ఈ దినం మనము చూస్తూ ఉన్నాం. దేవుని యందలి భయము అంటే జగడములు, కలహము అనేది మన జీవితంలో లేకుండా జీవించాలి. దేవుని యందలి భక్తి అంటే దేవుణ్ణి మరిచేటువంటి వారంగా, దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి వారంగా కాకుండా అన్ని పరిస్థితుల్లో, అవి క్షేమమైనా కావచ్చు, అవి క్షేమం కాకపోయినా కావచ్చు, అవి కష్టతరమైనవి కావచ్చు, అవి ఇష్టతరమైనవి కావచ్చు, ఏ పరిస్థితులు అయినా కూడా అవి ఆరోగ్యమైనవి కావచ్చు, అనారోగ్యమైనవి కావచ్చు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఏ పరిస్థితుల్లోనైనా కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి వారంగా అస్సలు ఉండకూడదనమాట. దేవుణ్ణి ఎల్లప్పుడూ హత్తుకొని ఉండాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా దేవుణ్ణి నీ జీవితంలో నీవు హత్తుకొని జీవిస్తూ ఉన్నట్లయితే నిజంగా నీవు భక్తి కలిగినటువంటి వాడవని దేవుడి దినాన నీకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యందలి భయము, భక్తి మనం కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రెండు తలంపులు, ఈ రెండు లక్షణాలు మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే నిజంగా మనం కూడా దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారమే. దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారమైనటువంటి మన మీద ఏముంటుందంట, నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు మనకు ఆరోగ్యం కలగజేస్తాయి. అది ఏ ఆరోగ్యమైనా కావచ్చు, శరీర సంబంధమైనదైనా కావచ్చు, ఆత్మ సంబంధమైనదైనా కావచ్చు. పాపరోగం మనకు అంటకుండా మన యొక్క ఆత్మను కాపాడేటువంటి వాడుగా దేవుడు ఉంటాడనమాట. ఆయన రెక్కల క్రింద మనం ఉంటాము కనుక మనము భద్రపరచబడతాం, సంరక్షించబడతాం, శత్రువు మనల్ని అంటకుండా మనము జీవించగలుగుతాం అనమాట. అలాగున మన జీవితాల్లో దేవుని యందలి భయము, భక్తిని కలిగినటువంటి వారమై ఆయన రెక్కల క్రింద ఆరోగ్యమును మనము అనుభవించుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం.
మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.